నేను తల్లిని కాలేనని తెలిస్తే నన్ను ఏమాత్రం మొహమాటం లేకుండా మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. ఛ! ఏం కావాలి? దీని పొగరుతో చచ్చిపోతున్నా. చెప్పండి అమ్మగారు, ఏం కావాలి? రేపు ఇంటికి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇల్లంతా నీటిగా తుడు. ఇప్పుడా? మరి వాళ్ళెళ్ళాక తుడుస్తావా? వెళ్ళి తుడు. ఇప్పుడు నేను తొడవను అంటే రచ్చ రచ్చ చేస్తుందో ఏంటో. ఏంటి ఆలోచిస్తున్నావు? సాయంత్రం తుడుస్తానమ్మా. ఏం మాయరోగం? చూడ్డానికి బానే ఉన్నావు కదా. నీ కబుర్లు నా దగ్గర కాదు. వెళ్ళి తుడు. పర్లేదు. ఈ దెబ్బతో దీని చేత నిజం కక్కిస్తాను. ఏంటి? ఎక్కడ మట్టి అక్కడే ఉంది. సరిగ్గా తుడు. ఏంటమ్మా ఎంత హడావుడిగా తుడిపిస్తున్నా? ఏం లేదత్తయ్యా, ఇంట్లో దుమ్ము ఎక్కువైతేను. అవునవును, ఇంట్లో మనుషులు తిరగడం కూడా ఎక్కువైంది కదా. అక్షరా, ఇదేంటి ఈ టైం అప్పుడు తుడిపిస్తున్నావు? దుమ్ము దులపడానికి వేలాపాల ఎందుకత్తయ్యా? కార్తికేయ, ఈ అక్షర్ని కాస్త కంట్రోల్ చేయరా. ఆ రేఖని మరీ రాసి రంపాన పెడుతుంది. అది మంచితో చెడ్డదు, నోరు తెరవట్లేదు. కానీ దీని పైచ్యంతో అది నిజం చెప్పేసేలా ఉంది. నేనేం చెప్పనమ్మా, దానివైపు చూస్తేనే నన్ను అనుమానిస్తోంది. ఏంటి లేక, నువ్వు కూడా వాళ్లలో చేరిపోయావా? తప్పట్లేదు రేఖ, నేను నిన్ను సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఏమో లేక, నాకైతే నిజం చెప్పేయాలన్నంత కోపం వస్తుంది. చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? అక్షర బయటికెళ్ళిపోతుంది. అక్షర కాదు, నువ్వు బయటికెళ్తావు. అవును రేఖ, నీకండే ఉంది. ఇదే పరిస్థితి నా జీవితంలో కూడా ఎదురైంది. నీకు తెలుసు కదా, ఆయన్ని పెళ్లి చేసుకున్నానంటూ ఇంటికొచ్చిన శ్వేతని అత్తయ్య ఏం చేసింది? ఒక్క మాటతో బయటికి పంపించేసింది. ఇప్పుడు నీ గతి కూడా అదే అవుతుంది. ముప్పొద్దులా తింటున్నావు కదా, ముందు పైన కడిగేసి తర్వాత తిందుగానిలే. ఓపిక లేదని చెప్తున్నాను కదమ్మా. నేను కడగమంటున్నాను కదా. కడగనంటున్నాను కదా. ఏ? నాకు 3వ నెల. మీరెటో నెల తప్పలేదు. మీకేం తెలుసా బాధలు? శభాష్. ఇది నీ చేత చెప్పించడానికేనే నీతో ఇన్ని పనులు చేయించాను. కొంపదీసి మొన్న శ్రీరామ్ చెప్పినట్టు ఆ రేఖ మీ రెండో పెళ్ళం కాదు కదా? సారీ సారీ సారీ, ఊరికే జోక్ చేశా. పోన్లే, నిజమని నమ్మలేదు, బతికించావు. అదే నిజమైతే చంపేను. పోనీ ఓ పని చేద్దాం, మనిద్దరితో పాటు రేఖను కూడా మన ఊరికి తీసుకెడదాం. అక్కడే ఉంటుంది. ఎటు చెంచులక్ష్మి వస్తుంది కాబట్టి అటు రేఖకు సహాయంగాను మనకు తోడుగాను ఉంటుంది. రేపు మనందరం గుడికెళ్ళి అభిషేకం చేయించాలండి. ఈ ఆనందంలో ఆ దేవుణ్ణే మర్చిపోయాను. పెళ్లి కాగానే నానమ్మలు అమ్మమ్మలు కారు. సర్లేండి, మీరు త్వరగా ఫోన్ చేయండి. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.